వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ తోటకూర టమాటా కర్రీ. నేనైతే ముందుగా ఒక 2 తోటకూర కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తోటకూరని. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 4 చెంచాల నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిర్చీలు మధ్యలకు కట్ చేసి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 7-8 వెల్లుల్లి పొట్టు తీసి కొంచెం దంచినట్టు చేసి తాలింపులో యాడ్ చేసుకొని తాలింపును ఒకసారి కలిపి మంచిగా ఫ్రై కానివ్వండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా దోరగా ఫ్రై కానివ్వండి. అయిన తర్వాత నేను ఒక 7-8 పచ్చిమిర్చీలు పొడుగ్గా కట్ చేసి తీసుకున్నాను. ఈ తోటకూరలో నేను ఎండుమిర్చి పౌడర్ వాడటం లేదు. నాకు 2 కట్టల తోటకూరకి ఒక 7-8 పచ్చిమిర్చి అయితే నాకు సరిపోతుంది. ఒకవేళ మీరు ఎండుమిర్చి వేసుకున్నా పర్వాలేదు. అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర తాలింపులో యాడ్ చేసుకోండి. ఈ కూర చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిది. తోటకూర అన్నది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. నిమిషాల్లోనే మనము ఈ కర్రీని రెడీ చేసుకోవచ్చు. ఐరన్ తక్కువగా ఉన్నవాళ్ళు వారానికి ఒక్కసారి లేదా 2 సార్లు ఈ కర్రీని చేసుకొని తినండి, చాలా మంచిది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి తోటకూర మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనము దీనిలో ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తోటకూరలో వేసుకోండి. ఒక టమాటా అయితే సరిపోతుంది, మరీ ఎక్కువగా వేసుకోకండి. వేసుకొని టమాటా మెత్తగా ఉడికించుకోవాలి. మనకు తోటకూరలో టమాటా ముక్క కనబడితే బాగుండదు కాబట్టి మెత్తగా ఉడికించుకోవాలి. టమాటా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని ఒక మూత పెట్టేసి మనకు తోటకూర టమాటా నీరు లేకుండా కర్రీని దగ్గర పడే విధంగా ఉడికించుకోవాలి. అప్పుడే తోటకూర టమాటా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కర్రీ అన్నది చాలా సింపుల్. వేడి వేడి అన్నంలోకి చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.